మద్యం కుంభకోణంపై సిట్ మూడవ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. లిక్కర్ స్కామ్ లో పాత్ర ఉందని భావిస్తున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి పిఏలు బాలాజీ, నవీన్ పాత్రపై మూడవ ఛార్జ్షీట్ లో వివరించినట్లు తెలిసింది. మద్యం ముడుపులు ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థులకు ఎలా పంపిణీ చేశారో ఇందులో పేర్కొన్నట్లు సమాచారం. ఎవరి ఆదేశాల మేరకు ఈ ముడుపులు ఎక్కడి నుంచి ఎటు వెళ్లాయి అనే అంశాన్ని కూడా సిట్ అధికారులు పొందుపరిచారని సమాచారం. ఏపీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే సిట్ విజయవాడ ఏసీబీ కోర్టులో 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. జూలై 19న ప్రైమరీ, ఆగస్టు 7న సప్లిమెంటరీ ఛార్జ్షీట్ వేశారు. కుంభకోణం జరిగిన తీరు, అధికారులు, వైసీపీ నేతలు ఎలా కుమ్ముక్కయ్యారు, మద్యం ముడుపులు రాజ్ కసిరెడ్డి నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిల ద్వారా బాలాజీ గోవిందప్పకు, అక్కడి నుంచి నేరుగా అప్పటి సీఎం జగన్ వద్దకు చేరాయని మొదటి ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. షెల్ కంపెనీల ఏర్పాటు ముడుపులను బ్లాక్ ను వైట్ మనీగా ఎలా చేశారు అనేది రెండో ఛార్జ్షీట్లో వివరించారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులకు మద్యం ముడుపులు పంపిణీ చేసేందుకు ఎలా మళ్లించారు అనే అంశాన్ని మూడో ఛార్జ్షీట్లో వివరించినట్లు తెలిసింది. జగన్ కు సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి పిఏలు బాలాజీ, నవీన్ ను అరెస్ట్ చేసి ఈ నెల 15వ తేదీ నాటికి 90 రోజులు అవుతుంది. వీరి పాత్ర గురించి మూడో ఛార్జ్షీట్లో సిట్ వివరించిందని సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కారులో తీసుకువస్తున్న 8,20,20,00,000 రూపాయలను ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు పట్టుకున్నారు. దీనిపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. మద్యం ముడుపులో హైదరాబాద్ నుంచి రాజ్ కసిరెడ్డి పంపగా వీటిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడు ద్వారా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయల వరకు పంపిణీ చేశారని సిట్ దర్యాప్తులో తేలింది. మద్యం ముడుపులు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఏపీకి వచ్చాయని, రాయలసీమ జిల్లాలో వీటిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా పంపిణీ చేయించారని సిట్ చెబుతోంది. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా కొంతమంది వద్ద నుంచి సేకరించింది. దాని ఆధారంగానే సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆయన సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి పిఏలు బాలాజీ, నవీన్ ను కూడా అరెస్ట్ చేశారు. సిట్ దర్యాప్తులో భాగంగా వచ్చిన వివరాలన్నిటినీ మూడో ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఎవరి ఆదేశాల మేరకు ముడుపులను అభ్యర్థులకు పంపిణీ చేశారనే అంశం వివరించినట్లు చెబుతున్నారు. ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కంపెనీలపై నిర్వహించిన దాడులు, అందులో లభ్యమైన సమాచారాన్ని కూడా సిట్ మూడో ఛార్జ్షీట్లో పొందుపరిచిందని తెలిసింది. హైదరాబాద్ లో మద్యం డిస్టిలరీల నుంచి రాజ్ కసిరెడ్డి ముడుపులను సేకరించి వాటిని బిగ్ బాస్ సూచనల మేరకు ఎవరికి, ఎక్కడికి, ఎంత పంపిణీ చేయాలనేది కూడా నిర్ణయించేవారని చెబుతున్నారు. తదనంతర దర్యాప్తు ఆధారంగా మరో ఛార్జ్షీట్ వేసే అవకాశం ఉందని కూడా తెలిసింది.